ఇప్పుడైన తర్వాత రాష్ట్రమంతా షాక్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోకి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాము. తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై విచారణ మొదలైంది. తిరుమల లడ్డూ వివాదంపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ప్రత్యేకంగా సిట్ను నియమించింది. ఈ విచారణ టీం తిరుమల కేంద్రంగా ప్రాథమిక సమాచార సేకరణ అయితే ప్రారంభించింది. ఇక తిరుపతి భూదేవి కాంప్లెక్స్లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు. సిట్ అధికారులు 4 బృందాలుగా ఏర్పడి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. తిరుమల లడ్డూ తయారీ మొదలు నెయ్యి సరఫరా సంస్థల వరకు పరిశీలన చేయనున్నారు. లడ్డూ తయారీ సిబ్బందిని సిట్ ప్రశ్నించే ఛాన్స్ ఉంది. ఇక సిట్ ఇచ్చే నివేదిక ఇప్పుడు కీలకం కానుంది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేపిన వివాదంపై సిట్ ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించింది. తిరుమల లడ్డూ అపవిత్రమైందంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ చేయాలని వైసీపీ నేతలతో పాటుగా సుప్రీంకోర్టు న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి మరికొన్ని సంస్థలు కలిపి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ విచారణ చేసిన సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్టర్ నాయకత్వంలోని ప్రత్యేక విచారణ కమిటీని అయితే నియమించింది. ఈ కమిటీలో కేంద్ర రాష్ట్ర అధికారులు ఉన్నారు. ఈ కమిటీ తిరుపతి కేంద్రంగా రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేసుకుని తిరుమల నుంచి విచారణ మొదలుపెట్టింది. తిరుమలలో కల్తీ లడ్డూ పైన విచారిస్తున్న కమిటీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీ ఫుడ్స్ను పరిశీలించనుంది. తిరుమలలో లడ్డూ పోటుతో పాటుగా విక్రయ కేంద్రాలు, లడ్డూ తయారీలో వినియోగించే ముడి సరుకు కేంద్రాలను కూడా పరిశీలిస్తారు. అదేవిధంగా లడ్డూ తయారు చేసే సిబ్బందిని సైతం ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఎన్డీడీబీ పరీక్ష నివేదిక పేర్కొనడంతో ఈ నివేదికలో పేర్కొన్న అంశాలు అదేవిధంగా తయారీలో తీసుకుంటున్న జాగ్రత్తలపైన కూడా ప్రత్యేకంగా దర్యాప్తు సంస్థ ఫోకస్ చేసినట్లుగా చెప్తున్నారు. ఇక అన్ని కోణాల్లో విచారణకు పూర్తి చేసిన తర్వాత సిట్ నివేదికనివ్వనుంది. దేశవ్యాప్తంగా సిట్ ఈ విచారణలో తేల్చే అంశాలపైన ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజకీయంగానే ఈ వివాదం పైన పెద్ద ఎత్తున దుమారం చోటు చేసుకుంది.